お、一時期や、おい。お、一時期や、おい。స్థితిలో ముగ్గురు మంటల్లో కాలిపోయారు. బీహార్కు చెందిన బీహార్కు చెందిన జునైద్ వసీం అఖ్తర్లు నిన్న అగ్ని ప్రమాదంలో మిస్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనిలా. నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి నిరంతరంగా కూడా 24 గంటల సేపు అగ్నిమాపక సిబ్బంది ఎట్లా కూడా మంటలార్పేటకు ప్రయత్నం చేశారు. మంటలార్పేటకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో చిక్కుకు వెళ్ళినటువంటి ముగ్గురు బీహార్కి చెందినటువంటి కూలీలు ముగ్గురు కూడా సజీవ దహనమైనటువంటి
విషయాలను మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ నిన్న జరిగినటువంటి 11 గంటల సమయానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కి దాదాపు జిహెచ్ఎంసీ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అనేక ఫైరింగ్స్ వచ్చి ఆ 6 ఫ్లోర్ల బిల్డింగ్ ని మొత్తం కూడా ఆరిపోయేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అనునిత్యము ఆరిపోయేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా విఫలమే జరిగిందని చెప్పుకోవాలి. ముగ్గురు మృతానికి చెందినటువంటి కూలీలు ముగ్గురు కూడా అందులో తెలుస్తుంది. స్పష్టంగా కూడా వారంతా కూడా బీహార్కి చెందిన వారు, ఈ కంపెనీలో పనిచేసేందుకు వచ్చారు వాళ్ళుగా గుర్తించారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అదే విధంగా మనం చూసుకుంటే మృతదేహాలని పోస్ట్ మార్టం అనంతరం కూడా గాంధీ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా నిన్న మంటలార్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముగ్గురు ఎవరైతే ఫైర్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఒకరు ఐసీయూలో ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటుగా మరొక ఇద్దరు ప్రస్తుతము చికిత్స పొందుతున్నారని తెలుస్తా ఉన్నాయి. చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి యజమాని ఏదైతే బిల్డింగ్ కి సంబంధించినటువంటి యజమాని పోలీసులు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా బిల్డింగ్ కి పైకి వెళ్లేందుకు ఏమైనా దారులు ఉన్నాయా అన్నటువంటి అంశాలను కూడా పోలీసులు ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాంట్లో ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నారా అన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే నిత్యం కూడా వారికి సంబంధించినటువంటి ఫోన్ లో ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ట్రాపింగ్స్ బేస్ చేసుకునే సెలార్ లో వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు ఉంటుంటాయి అన్నటువంటి నేపథ్యంలోనే వారిని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే సెలార్ కి సంబంధించి వచ్చే ఈ బిల్డింగ్ కి సంబంధించి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మంటలు ఆరకపోవడంతో బిల్డింగ్ ని ధ్వంసం చేయాలి అన్నటువంటి నిర్ణయం కూడా అధికారులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా సరౌండింగ్స్ లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ షాప్స్ కూడా అధికారులు ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత షాపులకు ఖాళీ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించిన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నిత్యం కూడా అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఇటు షాపులు ఖాళీ చేయాలంటే కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అధికారులు కొంత అప్రమత్తం చేసి వారిని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత ఇప్పటికి వరకు అయితే కొంత అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కొంత సద్దుమణిగే విధంగా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే బిల్డింగ్ ధ్వంసం చేసే నేపథ్యంలో కొంత ఎదుటి సైడింగ్ లో ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి బిల్డింగ్స్ పై పడేటువంటి అవకాశం కనుక వాటిని కొంత అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. చిప్పించేద్దాం చాలు. విఆర్ఐ గారు సిమ్రాన్ గారు ఇచ్చేశారు. मैगी भगवान